దేవునికి కనెక్ట్ అవటం, దేవుడు మన హృదయంలోకి రావటం, మనం దేవుడిని నిజంగా పొందుకోవటం అనేది మనకు పరలోకము నుండి అనుగ్రహించబడిందట. లోకంలో చాలామంది గనులు, గొప్ప వంశపు వారు, పేరు ప్రఖ్యాతులు గలవారు చాలామంది ఉండగా వాళ్ళెవ్వరికీ యేసయ్య దక్కల. వాళ్ళకి డబ్బులు దక్కినాయేమో, ఆస్తులు దక్కినాయేమో, కోట్లు దక్కినాయేమో, అంతస్తులు దక్కినాయేమో, పదవులు దక్కినాయేమో, పేరు ప్రఖ్యాతులు దక్కినాయేమో, కానీ వాళ్ళకి యేసు దక్కల. మనకు అవన్నీ దక్కకపోయినా మనకి యేసు దక్కాడు. వాటన్నిటికంటే ఉన్నతమైన యేసు దక్కాడు. ఆ యేసుని మనం పొందుకోవడం విషయంలో మనకి అది పరలోకము నుండి అనుగ్రహించబడిందట. ఎంత ధన్యులో, ఎంత అదృష్టవంతులో దేవుడిచ్చే అనుగ్రహం. ఈ లోకంలో మనం పొందినవి ఆయన అనుగ్రహం లేకుండా మనం పొందలేము. పరలోకం నుండి ఎవరికైనానో ఏదైనానో అనుగ్రహింపబడకుంటే ఎవడును ఏది పొందనేరడు అనుంది. అందుకే ఇందాక చెప్పిన మాట దీనికి అక్షరాలా సెట్ అవుద్ది. ఏమిటి మనం పొందిన అనుగ్రహాలన్నింటిలో గొప్ప అనుగ్రహం, పరలోకం నుండి మనకు దొరికిన అనుగ్రహం ఏంటి? దైవానుగ్రహం అంటే యేసుక్రీస్తు ప్రభువే. ఆ యేసుని అద్భుతంగా మనకు పరిచయం చేసి ఆయనలో మనం ఆనందించేటట్టు మనల్ని ప్రోత్సహించే దైవజనులు మనకు దొరకటం కూడా దైవానుగ్రహమే. అనుగ్రహించకపోతే సరైన సేవకుడు కూడా ఎక్కడ నీకు అంతా సోది మేళాలే. కాస్త ఏదన్నా మనల్ని కాస్త ఆత్మీయంగా ముందుకు నడిపించే నాయకగణం దొరికింది అంటే అది కూడా దైవానుగ్రహమే. ఈరోజు లోకస్తుల్ని విడిచిపెడదాం, పక్కన పెడదాం. మనమందరం దేవుని బిడ్డలం. మనం పొందినవేవైనా, పొందాల్సినవేవైనా అవి పరలోకము నుండి మనకు అనుగ్రహించబడాలట. పరలోకము నుండి మనకు అనుగ్రహించబడితే అప్పుడు అన్నీ మనం స్వతంత్రించుకోగలుగుతాం. అందుకే మన కళ్ళు ఆయన వైపు చూడాలి అనేది దేవుని వాక్యం మనకు నేర్పుతున్నటువంటి సంగతి. మనుషులకెళ్ళి, వాళ్ళ అనుగ్రహాలకెళ్ళి మన చూపు నిలపొద్దు. ఇందాక మన వాళ్ళు ఆరాధనలో పాట పాడారు. ఒక ముందు ఏమన్నాడు తెలుసా? కొండల తట్టు నా కనులు ఎత్తుచున్నాను అన్నాడు. కానీ అనుగ్రహించబడాల్సింది ఎక్కడి నుంచి? మనుషుల దగ్గర నుంచా, లేకపోతే పరలోకం నుంచా? ఎస్. ఇది లోకంలో ఉన్నటువంటి అన్యులకి ఈ సంగతి తెలియదు. దేవుని వాక్యం ఎరిగిన మనకి తెలుసు. మనకు అనుగ్రహింపబడ్డది ఏదైనా సరే దేవుడి కృపతోనే మనకు అనుగ్రహించాడు. ఆయన అనుగ్రహించకపోతే మనం ఏది పొందలేమని మనకు తెలుసు. ఈరోజు మీలో చాలామంది చాలా అవసరాలు కలిగి ఉన్నారు, చాలా అక్కర్లు కలిగి ఉన్నారు. కొన్ని విషయాలు జరగాలని ఎదురు చూస్తూ ఉన్నారు. కొన్ని కార్యాలు అలా ముందు పెట్టుకొని వాటి నెరవేర్పు కోసం తహతహలాడుతున్నారు. కొంతమంది తల్లులు తమ పిల్లల్ని రక్షించుకోవాలని ఆశపడతా ఉన్నారు. తమ బిడ్డలకి మంచి ఉపాధి దొరకాలని ఆశపడతా ఉన్నారు. తమ పిల్లల ఫ్యూచర్ బాగుండాలని ఆరాటపడతా ఉన్నారు. అలాగున కొంతమంది పిల్లలు తల్లిదండ్రుల్ని మేము క్రమంగా చూసుకోవాలని ఆశపడతా ఉన్నారు. రైట్. నువ్వు ఆశించేవి అవి భూ సంబంధమైనవైనా, ఆత్మ సంబంధమైనవైనా, మనుషుల దయతో అవి జరగవు.